వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. హైదరాబాదీ వాసులకు మంచి వేడి వేడి దమ్ బిర్యానీ లాంటి నోటిఫికేషన్ అనేది తీసుకొచ్చాను మీ ముందుకి. సింగరేణి కోలారీస్ కంపెనీ లిమిటెడ్, మన ఓన్ హైదరాబాద్లోనే సింగరేణి కోలారీస్లో రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నోటిఫికేషన్ డేట్ కమెన్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10/11/2025 నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 24/11/2025. సో ఈ మంత్ 24 వరకు అప్లికేషన్ అనేది ఓపెన్గా ఉంటుంది. 24 తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో 24 వరకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళో అప్లై అనేది చేసుకోండి. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ కాపీస్ కూడా మనం సెండ్ చేయాలి. హార్డ్ కాపీ సెండ్ చేయడానికి 26/11/2025 అనేది లాస్ట్ డేటు. హార్డ్ కాపీస్ అనేది మీరు ఎప్పటికి సెండ్ చేయాలంటే, ఎక్కడికి సెండ్ చేయాలంటే జనరల్ మేనేజర్ పర్సనల్, ఈఎండ్ఆర్సి కొత్తగూడెం, ఈ పైన ఏదైతే పిన్ కోడ్ అది ఇచ్చారో సో ఆ లొకేషన్కి మీరు మీ హార్డ్ కాపీస్ అనేది పంపించేసేయండి. సో ఎవరెవరికి రిక్రూట్మెంట్ అనేది నడుస్తుంది అంటే అసిస్టెంట్ మేనేజర్ ఈఎండ్ఎం అంటే ఎవరికైతే బీఈఆర్ బీటెక్ అనేది ఉందో మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే అసిస్టెంట్ మేనేజర్ సివిల్లోను, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఈఎండ్ఎం అన్నా కూడా సేమే. అక్కడైతే బీఈఆర్ బీటెక్, ఇక్కడైతే డిప్లొమా అనమాట. డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ సివిల్లో ఉంటుంది డిప్లొమా. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సివిల్ అంటే డిప్లొమా చదువుకొని ఉండాలి. నెక్స్ట్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్. కాకపోతే ఇక్కడ నేను కొన్ని లైక్ మీకు ఇందాకనే చెప్పినట్టు హార్డ్ కాపీ సెండ్ చేయడానికి 26/11 అనేది లాస్ట్ డేటు. హార్డ్ కాపీస్ కూడా మీరు జనరల్ మేనేజర్ పర్సనల్కి పంపించేసేయండి. ఇంటర్నల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ ఎవరైనా సింగరేణి దాంట్లో చేస్తున్న వాళ్ళు చేసుకోవాలి అంటే ఐజేపీ చేసుకోవటానికి వాళ్ళకి ఎలాంటి ఏజ్ కన్స్ట్రైంట్ అనేది లేదు ఇంటర్నల్ క్యాండిడేట్కి అయితే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే అందరూ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ సిఎండ్ఎంకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నాడు? 23 వేకెన్సీస్ ఉన్నాయన్నాడు. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఈ 23 వేకెన్సీస్లో బైఫర్కేషన్ అనేది ఉంది. అంటే అన్రిజర్వ్డ్, లోకల్ అండ్ నాన్ లోకల్ అనేసి. ఇప్పుడు లోకల్ ఎవరవుతారు? ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఉంటున్నారో